ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ప్రతి మానవునికి సమాజంలో గొప్పగా బ్రతకాలని ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. చెడ్డ లక్షణాలు మనిషిని పైకి రాకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు చేస్తాయి. అయితే ఎవరైనా సమాజంలో ఉన్నత స్థితికి రావాలి అంటే ఒక 4 విషయాలను నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అవి విడిచిపెడితే ఉన్నతంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొదటిగా నిద్ర. సామెతలు 20వ అధ్యాయము 13వ వచనము. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. అంటే లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. కరువు రాబోతుంది అన్న భయంతో, లోటు రాబోతుంది అన్న భయంతో, భవిష్యత్తులో నా కుటుంబంలో ఎలా ఉండబోతుందో, సమృద్ధి ఉంటుందో లేదో అన్న భయంతో ఈ రోజున నిద్రను విడిచిపెట్టాలి. అంటే నిద్రపోకూడదని కాదు ఇక్కడ అర్థం. మానవ జీవితం చాలా అమూల్యమైనది. అందులో సగభాగము నిద్రకే వినియోగిస్తున్నాం అన్నాడు ఒక కవి. నిద్ర అంటే హాయిగా మంచం మీద కునికి తీయడమే కాదు, మెలకువగా ఉన్నప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తారు చూసారా? ఇంట్లోనో, రోడ్డు మీదో, అరుగుల మీదో బాతాకాని వేసి టైం అంతా వేస్ట్ చేస్తారు చూసారా? అది కూడా నిద్ర లాంటిదే. నిద్రపోయిన వ్యక్తి ఏమీ చేయలేడు. అలాగే ఇతను మెలకువతో ఉన్నాడనే గాని ఏ పని, ఏ పాటు ఏమీ లేవు గనక అది నిద్రతో సమానమే. కనుక మనలో ఉన్న చైతన్యాన్ని ఉజ్జీవం చేసుకోకపోవటం దోషం అన్నమాట. ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెము కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటా అని నీవు అనుకుంటున్నావు చూసావా? అప్పుడే దోపిడీగాడు వస్తాడు. దారిద్ర్యము నీ యొద్దకు వస్తుంది అని సామెతలు 6:10 ఉంది. బైబిల్ గ్రంథ చరిత్రలో చాలా మంది తమ జీవితాలలో తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కేవలము నిద్ర వల్ల పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థనా జీవితానికి దూరమైన వారు ఉన్నారు. భక్తిలో పడిపోయిన వారు ఉన్నారు. అందుకో కథ అన్నాడు, మత్తు వదలరా నిదుర మత్తు వదలరా అన్నాడు. ఈ చెడ్డదానిని లేక ఈ దోషమును వదిలించుకుంటే మనము కాస్త ఉన్నత స్థితిలోనికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెండోదిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకం పరమశత్రువు. శక్తి సామర్థ్యాలున్నా, బలమున్నా, చాలా మంది హెల్దీగా ఉన్నా ఏ పని చేయడానికి ఇష్టపడరు. బద్ధకాన్ని ప్రేమించేవాడు సోమరిగా మారతారు. సోమరి ఆరోగ్యాన్ని, సంపదను తొందరగా కోల్పోయి రోడ్డును పడతారు. బద్ధకం తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది, ఆ తర్వాత వచ్చేవన్నీ కష్టాలు మాత్రమే. గమనించాలి యవనస్తులారా, కష్టపడి సుఖపడవచ్చు. కష్టపడే టైంలో గనక నీవు కష్టపడితే ఓ టైంలో నువ్వు కూర్చోవచ్చు. కష్టపడే టైంలో గనక కూర్చొని స్నేహితులని, సరదాలని, సంతోషాలని, టైంపాస్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషించేది అని అనుకున్నారా? ఎవరైనా సరే ఒక రోజున కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు నీవు గనక కష్టపడవలసిన టైంలో గనక కష్టపడితే, ఆలోచించవలసిన విధంగా ఆలోచిస్తే, ఎక్కడ సమయాన్ని గనక వృధా చేయకుండా
నీ ఒక టార్గెట్ కనుక పెట్టుకున్నట్లయితే ఓ టైం వస్తుంది, నువ్వు సుఖవంతంగా గడిపే రోజులు వస్తాయి. కనుక గమనించాలి. ఈరోజు ఏదో బద్ధకము, సోమర్తనము తాత్కాలికమైన ఆనందాన్ని, సంతోషాన్ని నీకు కలగజేస్తాయి. కనుకే పనిని నమ్ముకునేవాడికి భుక్తికి ఏ లోటు ఉండదు. బద్ధకాన్ని విడిచిపెట్టి పనిలో గనక నిమగ్నమైతే ఆరోగ్యానికి ఆరోగ్యం, సంపాదనకు సంపాదన రెండూ తోడుగా నిలుస్తాయి. లేకపోతే నీ చేతుల బద్ధకం చేత నీ ఇల్లు కొరియును అని ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం ఉంది. కావున ఈ దోషాన్ని కూడా విడిచిపెట్టకపోతే బయటి ప్రపంచంలో ఉన్న శత్రువులు అపకారం చేయకపోవచ్చు, కానీ తిరుగులేని కీడును కలిగించే శత్రువు ఏంటో తెలుసా? మనలో ఉన్న బద్ధకమే. అదే సోమరితనం. దానివల్ల ఏ పని మనం చేయలేం. ప్రారంభించిన పనిని మధ్యలోనే ఆపివేస్తాం. స్టార్టింగ్లో ఉన్న ఉత్సాహం చివరిదాకా ఉండదు. కనుక కష్ట నష్టాలకు కారణమైన ఈ సోమరితనాన్ని విడిచిపెట్టి ఎప్పటి పనిని అప్పుడే ఉత్సాహంగా చేసేవారికి దేవుడు కూడా తోడుగా ఉంటాడు. ప్రయత్నాన్ని మించిన బంధువు లేడు. ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. సోమరులైన వారు నిద్ర, తిండి, పనికిరాని మాటలతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తారు. ఈరోజు చాలా మంది మొన్నటిదాకా సినిమాలని, సరదాలని, షికారులని చాలా టైం వృధా చేశారు. ఈరోజు చాలా మంది యవనస్తులు చదువుకోవాల్సిన టైంలో చదువుకోక, కష్టపడవలసిన టైంలో కష్టపడక ఫోనుల దగ్గర విపరీతమైన టయాన్ని గడిపేస్తున్నారు. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఫోన్ వాడొద్దని నేను చెప్పటల్లా, అవసరానికి వాడండి. ఏదైనా జీవితంలో ఎంటర్టైన్మెంట్, ఏదైనా తెలుసుకోవడానికి ఓ 10 నిమిషాలు లేదా రోజు మొత్తంలో పావు గంట. ఇక అదే జీవితం అని అనుకున్నావా? ఇక జీవితాంతం చూసుకొని ఆ కూర్చొని ఫోన్ చూసుకోవడమే సరిపోద్ది. లాస్ట్కి ఆ ఫోను పాడైపోతే కొనుక్కునే ధనం కూడా ఉండదు. ఒకవేళ ఫోన్లో ఛార్జింగ్ చేసుకోవడానికి డబ్బులు కూడా ఉండవు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, కష్టపడవలసిన టైంలో కష్టపడండి. ప్రియా దేవుని బిడలారా, ఏమన్నారు అంటే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే దీర్ఘనం అన్నాడు శ్రీశ్రీ గారు. సోమర్ని చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు మహాజ్ఞాని సొలొమోను. పని చేయని వాడు భోజనం చేయడానికి అనర్హుడు అన్నాడు భక్తుడైనటువంటి పౌలు. దెస్సలోనికి పత్రిక 2వ దెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో. కనుక బద్ధకము, అదే సోమరితనము, నిద్ర, ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే విడిచిపెట్టాలి. కనుక నువ్వు గోల్ పెట్టుకోవాలి, అది చేరాలి, గమ్యం చేరాలి, గురి యొద్దకే చేరాలి అన్నది మాత్రం నీకు కావాలి. కనుక యవనస్తులారా, ఈ మార్నింగ్ ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే మీరు బద్ధకమును, సోమరితనమును, అతిగా ఎక్కువగా నిద్రపోవడం అనేది విడిచిపెట్టి మీ టార్గెట్ ఏంటి అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు కష్టపడారా? రేపు వచ్చే నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, లేక నువ్వు కానీ ఒక టైంలో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈరోజు నువ్వు బద్ధకంగా, సోమరితనంగా ఉన్నావా? ఒక రోజున నీ పిల్లలు కానీ లేక నీవు కానీ చాలా వేదనకరమైన పరిస్థితి అని బైబిల్లో చాలా సందర్భాలలో, సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము. 3వది భయము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. ఈ దినాల్లో మనుషులు ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతున్నారు. చాలా మందికి ప్రార్థనకు వచ్చినా కానీ ఎంత భయం అంటే, ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే భయం, ఎవరైనా తుమ్మితే భయం, ప్రయాణానికి వెళ్లే ముందు సమాధి పెట్టు ఎదురొస్తే భయం. అడుగడుగున మనిషి మరణ భయము పట్టి పీడిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో 365 సార్లు
భయపడకొడి అని ఉందని ఆ బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. మన అభివృద్ధిని నిరోధించి మనకి పిరికి మందు నూరిపోసి మనల్ని పైకి రాకుండా చేసేదే ఈ భయం. ప్రభువుని నమ్మిన మనము దేనికి భయపడవలసిన పని లేదు. ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అన్నాడు దావీదు. కావున ఈ భయమును మీరు విడిచిపెట్టాలి ఈ ఉదయకాలమందు. కనుక నీకంటే ముందుగా పోవాడు నీ దేవుడైన యెహోవాయే అని మీరు గమనించండి. నీ భారము నా మీద మోపము అన్నాడు ప్రభు. దావీదు అన్నాడు, నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. ఆయన విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? ఆయన ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో ఈ మార్నింగ్ నీవు కూడా ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నావు కదా. 4వది కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కీర్తన 37:8. సహనము చేదు అన్నారు, ఫలితము తీపి అన్నారు పెద్దోళ్ళు. సహనము ఒక అమూల్యమైన సుగుణం. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది. యథార్థతని చూడగలిగిన శక్తిని కోల్పోతాం. దీనివల్ల వినాశనం తప్పదు అనేది వాస్తవం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నాడు సుమతి శతకారుడు. ఆగ్రహం కలిగినప్పుడు, ఆవేశం రగిలినప్పుడు నిగ్రహంతో స్వీయ నియంత్రణ చేసుకోగలిగిన వారు సత్ఫలితాలను పొందుతారు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపించుటకు నిదానించాలి. అంటే అసలు జీవితంలో పుట్టిన కాని చనిపోయే వరకు కోపం రాదా అంటే కోపం రానివాడు అసలు ఆ మనిషే కాదు. కోపం వస్తుంది. అంటే నేనేమంటానంటే కొంతమంది ఎప్పుడు కోపంలోనే బతుకుతారు. ఎప్పుడో వాళ్ళ జీవితంలో ఒక్కసారి 2 సార్లు శాంతి అనేది కనబడుద్ది. కనుక ఇక జీవితాంతం ప్రతి దానికి కోపం. యేసయ్య దయా, కరుణ, ప్రేమ కలిగిన వాడు. కొన్ని సందర్భాలలో ఆయన కోపావేశుడై జరిగింది. సందర్భాన్ని బట్టి ఆయన కోపం వచ్చింది, అక్కడితో అది అయిపోయింది. కనుక ఆ కోపం వల్ల ఎవరు ప్రాణాలు తీయలేదు ఆయన. ఎవరికి నష్టాలు చేయలేదు ఆయన. కనుక సహజంగా కోపం రాకూడదు అని నేను ఇక్కడ అసలు పుట్టిన కానీ చనిపోయేవారు కోపం ఉండదు అని చెప్పలేదు. కొంతమందిని చూస్తే ఇక 365 రోజులు లేదా 24/7 ఎప్పుడూ కూడా కోపంతోనే ఉంటారు ముఖంలో. కనుక చిరునవ్వు అనేది ఇక అసలు వారికి ఉండదు. అలా కాదు. కోపం అనేది ఏ వ్యక్తికైనా ఎప్పుడన్నా సమయం, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. కానీ అదే జీవితం కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది 5 నిమిషాలైనా కానీ. యాకోబు కుమారులు షిమ్యోను, లేవి అనేవారు ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరి మీద పడి దొరికిన వారు దొరికినట్లుగా చంపారు. వారి కోపం వచ్చి మనుషులను చంపారు. వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. ఈ కుమారులు యాకోబుకి ఎంత కష్టం కలిగించారో. అసహనం, ఆగ్రహం, ఆవేశం అన్ని అనర్థాలకు మూలకారమైంది. కనుక కోపాన్ని కూడా విడిచిపెట్టాలి. నెంబర్ 1 నిద్ర, 2వది బద్ధకము, సోమర్తనము, 3వది భయము, 4వది కోపం. వీటికి వీలైనంత వరకు మనల్ని బలహీనం చేసేది ఇదే. వీటి నుండి ప్రభు మనకు విడుదలిచ్చేలాగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఉదయకాలమందు కొన్ని విషయాల్లో మేము విడిచిపెట్టాలని, ఈ విడిచిపెడితే మాకు దీవెనకరంగా, మేలుకరంగా ఉంటుందని, మా వ్యక్తిగతమైన జీవితానికి బాగుంటుంది, మా కుటుంబానికి బాగుంటుంది, మా కుటుంబస్తులకు బాగుంటుంది, మరి సంఘానికి బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది మేము వీటిని గనక విడిచిపెడితే కనుక వీటన్నిటి నుండి మేము వేటిలో లోపాలు కలిగి ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టగలిగిన కృపను, శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి. మీ కొందనాలు. ఈరోజు పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, రక్షణ పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యాలతో నింపండి. ఈరోజు ఎవరు ఎటువైపు ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలలో భద్రత, కాపుదల, కృప తోడుగా ఉంచి
ప్రభువా, అందరి కుటుంబాలలో నెమ్మది కొరకు, సమాధానం కొరకు ప్రార్థిస్తూ, వారు ముఖ్యంగా ఏ విషయాల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్లో మీరే కృప చూపించి మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఈ మాటలు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడే మర్చిపోతారు. లైక్ బటన్ నొక్కండి. చాట్ బాక్స్లో మీరు పొందుకున్నటువంటి ఆ మేలుని ప్రభు మహిమార్థంగా తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.